ఒక పెద్ద ఆయన తిరుగుతూ ఉన్నాడు. కాషాయ వస్త్రాలు ధరించుకున్న పెద్ద ఆయన యేసు ప్రభువును దూషిస్తున్నాడు, బైబిల్ గ్రంథాన్ని దూషిస్తున్నాడు, పాస్టర్లను దూషిస్తున్నాడు. క్రైస్తవం అంటేనే నడినెత్తి మొదలుకున్న అధికారుల వరకు విషయం చేత నింపబడిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ మాటలో పోలీసు గారు కానీ ప్రభుత్వం గారు చర్య తీసుకున్నట్టు లేదు. ఆల్రెడీ రాజమండ్రి స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ వ్యక్తి మీకు తెలుసు. ప్రత్యేకంగా చర్యలు తీసుకోండి. ఆ మంతుల క్రైస్తవులపై వ్యతిరేక క్రియలు జరుగుతున్నా, బైబిల్ గ్రంథాన్ని దీవిస్తున్నా, దైవజనుడు తిరుగుతున్నా మాకేమి పట్టగలు, మాకేమి అవసరం లేదు అన్నట్టు ప్రభుత్వాలు ఉండకూడదు. తగిన చర్యలు తీసుకోవాలి. పోలీసు వారిని కానీ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీరు వెంటనే స్పందించాలి. కొంతమంది మతోన్మాదులు, మత ఉన్మాదం చేత రేపబడుతున్న వ్యక్తులు ఏమన్నా కుట్ర చేశారా అనేది మాకు అనుమానాస్పదంగా ఉంది. అక్కడున్న ఆధారాలు చూసుకుంటే మంచి దైవజనులను కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. దేవుడు న్యాయం తీరుస్తాడు. జాగ్రత్త. ప్రభుత్వాలు ఎన్నుకోబట్టడానికి కారణం మొట్టమొదటిగా దేవుడు. దేవుడు నిర్ణయిస్తేనే ఏ అధికారైనా సింహాసనం ఎక్కుతాడు. దేవుడు నిర్ణయిస్తే ఏ అధికారైనా పరిపాలన జరిగిస్తాడు. దేవుడు నిర్ణయిస్తే ఏ అధికారైనా ఇక్కడ చలామణి చేయటానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారిగానే దేవుడు కన్నెర్ర చేస్తే పరిస్థితులు తారుమారవుతాయి. జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకంగా అధికారులకి ప్రేమపూర్వకంగా తెలియజేసిన మనగా దీని విషయంలో త్వరగా కొంచెం సీరియస్ గా తీసుకొని అక్కడ జరిగిన సంఘటన ఏంటనేది ఇమ్మీడియట్లీగా ఆ సీసీ పుట్టివేరు ద్వారా మీరు బయటకు తీసుకురండి. న్యాయం జరిగించండి. క్రైస్తవులు అనేక మంది సేవకులు ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నారు. చాలా మంచిది. ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు.